హలో, నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? చెప్పండి. ఓకే, నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నానండి. సరే సార్. నా ముందు విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. సూపర్. ఓకే, కొన్ని అంశాల మీద మాట్లాడదామని చెప్పేసి సిచ్యువేషన్ వచ్చింది, మీకు కాల్ చేస్తాను నేను జస్ట్ అంతే. రైట్, ఓకే. ఒకసారి హలో చెప్పండి మీరు. హలో హలో లలిత్ గారు. నేను బాగున్నాను లలిత్ గారు, మీరు బాగున్నారా? కాదు, లాంగ్ ఏగో ఒకసారి మీరు నాకు కాల్ చేశారు కదా రంజిత్ ఫిర్ ఇష్యూలో మాట్లాడినప్పుడు. నేను ఇప్పుడు అది ఇంటర్వ్యూలో ఆయన అడిగితే లలిత్ గారి గురించి ఒక 1 word లో ఏదైనా చెప్పండి అన్నాడు. నేను లలిత్ గారికి నాకు పరిచయం లేదండి, ఇప్పుడు లాంగ్ ఏగో ఇప్పుడు 5-6 ఏళ్ల కిందట ఇప్పుడు ఆయన ఒకసారి కాల్ చేసిన గుర్తు నాకు. తర్వాత ఇప్పుడు నాకు ఆయనకి వ్యక్తిగతంగా ముఖాముఖి పరిచయాలు అయితే లేవు, ఇప్పుడు మాట్లాడుకోలేదు కూడా అని చెప్పాను అనమాట. ఇస్తున్నానండి క్రాంతి గారికి, ఏదో మాట్లాడతారట మీతో. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్, మీరు పదే పదే క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తుంటారు కదా లలిత్ గారు. అంటే మీరు ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు నా ముందు, మీరు ఏం అడగదలుచుకున్నారు మీరు? సరే, ఇంతవరకు ఆయన చేసినటువంటి బోధనలు కావచ్చు, ప్రచారాలలో కావచ్చు, మీకు నచ్చని అంశం ఏంది? నచ్చని అంశం కంటే కూడా నచ్చని అంశం చెప్పొద్దండి వీపీ రెడ్డి గారి విషయంలో. కారణం ఏంటంటే క్రైస్తవ్యంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, స్వస్థత ప్రాంతంలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి చూసారా, అవును, వాటి విషయంలో అసలు నిర్బంధంగా మాట్లాడతాడు ఆయన. మన వాళ్ళు కాబట్టి మనకు వదిలేయాలని ఆలోచించకుండా, ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాస్టర్లు ఎవరికి కూడా ఇట్లాంటి కెపాసిటీ లేదు కాబట్టి ఇట్లాంటివి చేసి ప్రజలు మాయ చేయొద్దన్న విషయాన్ని ఓపెన్ గా చెప్తాడు. కాబట్టి ఆయన విషయంలో గుడ్ థింగ్. ఓకే, కాదు ఏదైనా క్వశ్చన్ అడగాలి అని ఇన్సిస్ట్ చేస్తే నాకు రెగ్యులర్ గా క్రిస్టియానిటీ గురించి ఉండే వాటిలో విజయ్ కుమార్ గారిని అడిగిన డౌట్ అడుగుతాను, లేదా అది సేమ్ డౌట్ అవుతుంది అనుకుంటే ఇంకొక డౌట్ అడగాలనుకుంటాను. సరే అడగండి, వేరే అడగండి. మనకి అభ్యంతరం లేదా అనుకోండి. నాకు అభ్యంతరం లేదు, నేను కూడా ఏదైనా అడగాలంటాడు, లేదు అని అంటున్నాడు. నేను కూడా ఏదైనా అడగాలంటే తను కూడా ఇంకో ప్రశ్న అడుగుతాడు ఈ ప్రశ్న తర్వాత. రైట్, ఓకే చెప్పండి. వాయిస్ నాకు సరిగా వినిపించట్లేదు, అది దానికి ఏదన్నా మీరు మాట్లాడేది వచ్చిన స్పష్టంగా వారికి రావట్లేదు. ఓకే, ఇప్పుడు ఓకేనా మీకు? మీరు ప్రశ్న అడగండి, దాని తర్వాత మీకు ఫోన్ ఇస్తా. విజయప్రసాద్ రెడ్డి గారు, ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయారు సిలువ పైన ప్రజల పాపాల నిమిత్తం అని చెప్పేసి చెప్తారు కదా, అది ఏ ప్రజల యొక్క పాపాల నిమిత్తం? అంటే క్రీస్తు పుట్టక ముందు ఉన్న ప్రజల పాపాల నిమిత్తమా, లేకపోతే ఇప్పుడు రాబోయే తరాల పాపాల నిమిత్తమా? మీకు అర్థమైందా ప్రశ్న? అర్థమైంది. రైట్, సమాధానం చెప్పండి మీరు. లలిత్ గారు చాలా సంతోషం అండి, మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ మా బిలీఫ్ ఏంటంటే మనిషి చనిపోయినంత మాత్రాన వాడు మాయమైపోతాడు, ఇంకా అంతర్ధానం అయిపోయాడు ఉండడని కాదు. మనిషి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఆత్మలు పరదేశంలో ఉంటాయనేది మా బిలీఫ్. సో యేసుప్రభు వారు వస్తారన్న సంగతి పరదేశంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి మోషే, ఏలియాలు మరలా రూపాంతర కొండ మీదకి వచ్చి ఆయన నిర్గమమును గురించి మాట్లాడారని ఆల్రెడీ సువార్తల్లో ఉంది. అంటే పరదేశంలో ఉన్న వాళ్ళు కూడా యేసుప్రభు వారి కోసం ఎదురు చూస్తున్నారు, ఆయన నిర్గమం కోసం ఎదురు చూస్తున్నారు అనేది మా బిలీఫ్. సో అంతకు ముందున్న వాళ్ళైనా ఆ తర్వాత ఉన్న వాళ్ళైనా, మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చబడిన వాళ్ళైనా, ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు తీర్చబడే వాళ్ళైనా, రాబోయే తరాల్లో ఉన్న వాళ్ళు ఈ బిలీఫ్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళైనా, లోక సర్వమానవాళి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు అనేది మా విశ్వాసం. దీనికి బైబిల్ నుంచి ప్రమాణం ఏమిటి సార్? ఇదే ప్రమాణం, నేను చెప్పాను కదా, బైబిల్లో ఉన్నదే. బైబిల్లో మోషే గారు వచ్చి నిర్గమం గురించి మాట్లాడారు, ప్రవక్తలందరూ యేసుక్రీస్తు కోసం ఎదురు చూశారు, ప్రవచించారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం సార్, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందారన్న విషయం ఉంది. అవును, ఎక్కడ కూడా శిలువ మరణం పొందుతారు అన్న విషయం ప్రస్తావన ఎక్కడ లేదు. మరణం పొందుతారని ఉంది కదా, మరణం పొందుతారని ఉన్న తర్వాత శిలువ మీద లేకపోతే ఇంకోలాగా ఆ అవసరం ఏముంది మనకి? అదే పాత నిబంధనలో ఎక్కడైనా సరే యేసుక్రీస్తు వచ్చి తన రక్త ప్రోక్షణ ద్వారా ప్రజలందరినీ పాపాల నుంచి విముక్తులు చేస్తారన్న విషయం ఎక్కడ ప్రస్తావించారు? ఉంది చాలా చోట్ల ఉంది. ఎక్కడంటే యెషయా గ్రంథంలో కానివ్వండి, అంటే మీరు తర్వాత మన ఇద్దరం కలిసినప్పుడు మీకు ఇంకా డెప్త్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. యెషయా గ్రంథంలో కానివ్వండి, ప్రవక్తల గ్రంథాల్లో కానివ్వండి, రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ జరగదు అనే విషయాలు చాలా చోట్ల ఉన్నాయి. అంటే మీరు చూసి ఉండకపోవచ్చు మేబీ. అంటే ఇప్పుడు సృష్టి ప్రారంభం అయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు క్రైస్తవ్యం ప్రకారం? అంటే మీరు ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది రిలేటెడ్ చాలా సంవత్సరాలు అవుతుందండి, కొన్ని కోట్ల సంవత్సరాలే అవుతుంది. అంటే అన్ని కోట్ల సంవత్సరాల నుంచి మనుషులు ఉన్నారు కదా. అంటే మనుషులు సృష్టి తయారు క్రమం మొదలైన దగ్గర నుంచి మనుషులు ఉన్నారని లేదు బైబిల్లో. మనుషులు పుట్టి ఎన్నాళ్ళైందని బైబిల్ ప్రకారం? మనుషులు పుట్టి ఎన్నాళ్ళైంది అనే దానికి క్లియర్ ఎవిడెన్స్ ఏమీ లేదండి. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎస్టిమేటెడ్ లెక్కలు తప్పితే పక్కాగా ఇన్ని సంవత్సరాల నుంచి మనుషులు ఉన్నారు అని ఎక్కడ లేదు కదా, ఒక క్లియర్ రెఫరెన్స్ లేదు కదా. మనం వేసుకునే ఎస్టిమేషన్స్ అంతే, ఆదాం దగ్గర నుంచి ఇన్ని వేల సంవత్సరాలు ఎస్టిమేషన్స్ తప్పితే. యేసుక్రీస్తు దాకా చూసుకున్నట్లయితే సుమారు ఒక 40,000 సంవత్సరాలు, సుమారు ఒక 4,500 సంవత్సరాలు. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చిన కానీ ఇప్పటికి 2,000 సంవత్సరాలు, అంటే ఒక 6,000-6,500 సంవత్సరాలు మధ్య ఉంటున్నాం. అంటే యేసుక్రీస్తు వారు ప్రజల పాపాలను తొలగించడం కోసం 4,000 సంవత్సరాల తర్వాత ఎందుకు రావాల్సి వచ్చిందండి?
ఆ దేవుని చిత్తం అంటాను నేను. ఇప్పుడు పాపాలు తొలగించడం కాన్సెప్ట్ కాదు అక్కడ. మీకు అసలు కాన్సెప్ట్ అర్థం కాల. రైట్. పాత నిబంధనలో ఆల్రెడీ చనిపోయిన నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతులుగా దేవుని చేత తీర్పు తీర్చబడి పరదేశంలో ఉన్నారు. ప్రక్షాళన ఒక్కటే ఆగిపోయింది వాళ్ళకి, అంతే. ఆల్రెడీ వాళ్ళు సెలెక్టెడ్ అయ్యారు. ప్రక్షాళన జరిగిన తర్వాత డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడున్న వాళ్ళే కాదు, అంటే నా బిలీఫ్ ప్రకారంగా ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కారణం ఏంటంటే కొత్త నిబంధనలు ఏం చెప్తున్నారంటే ఎవరు ఏం చేసినా పర్లేదు, ప్రభువుని నమ్ముకున్న తర్వాత. తప్పు. ఇప్పటివరకు క్రాంతి గారికి అదే చెప్పాను నేను. ఎవరు ఏం చేసినా పర్లేదు, పరలోకం పోతారు అనే బోధ బైబిల్లో ఎక్కడా లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే నేను ఇందాక క్రాంతి గారితో మాట్లాడుతూ అదే చెప్పా. శ్రీకృష్ణుడి నామస్మరణ చేసినందుకు జరాసంధుడు, లేకపోతే అతని మేనమామ శిశుపాలుడు, ఇలాంటి వాళ్ళందరూ హరినామస్మరణ చేసినందుకు మారు మనసు లేకపోయినా స్వర్గానికి పోయారు వాళ్ళు. మంచోళ్ళు కాదు వాళ్ళు, దుర్మార్గులు వాళ్ళు. కానీ వాళ్ళ బతుకులు మారలేదు, వాళ్ళ జీవితాలు మారలేదు, వాళ్ళు మంచి పనులు చేసి సావలేదు, జీవితం అంతా చెడ్డగా బతికారు. హరి అని కూడా మంచి మనస్తోనం లేదు. ఓరి హరి అసుర వైరి అని తిడతారు వాళ్ళు. వాళ్ళందరూ స్వర్గానికి పోయారు. విజయప్రసాద్ గారు ఫోన్ ఇవ్వండి. లలిత్ గారు, లలిత్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, బైబిల్ ఎక్కడ కూడా మీకున్న డౌట్స్ పాపం చేసిన పరలోకానికి వెళ్ళిపోతారని లేదు. రైట్. లలిత్ గారు వినిపిస్తుందా? ఇప్పుడు ఒక మాట ఏంటంటే ఇక్కడ క్రైస్తవ్యం అంటే విజయప్రసాద్ రెడ్డి గారు ఒక్కళ్ళే కాదు, హిందుత్వం అంటే లలిత్ కుమార్ ఒక్కడే కాదు. ఇదే బైబిల్ ప్రచారం చేస్తున్న కొంతమంది పాస్టర్లు ఇప్పుడైతే వాళ్ళందరూ బైబిల్ తెలియకుండానే పాస్టర్లే. ఓకే, వన్ పాయింట్ మీరు విన్నారు కదా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని పాపాలు చేసినా సరే యేసుని నమ్మితే పోవు మీ పాపాలు. అక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ నువ్వు మారుమనసు పొందాలి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, రాష్ట్రపతి క్షమాపేక్ష ఎప్పుడు పెడతాడు కదా, మారాలి కదా. మనిషి మారితే తప్ప ఇంకొక అవకాశం ఇవ్వరు కదా ఎవరైనా సరే. సో నేను చెప్పింది అది. ఇప్పుడు నువ్వు ఎన్ని పాపాలైనా చేసుకో, నేను ప్రభు క్షమించేస్తానంటే తప్పది, నేను దానికి ఖండిస్తాను. ఇక్కడ ఎన్ని పాపాలు చేసి మారు మనసు అంటే, నిన్న ఒక మాస్టర్ గారు మన ఛానల్ ఇంటర్వ్యూ వస్తూ మాట్లాడారు, నేను ఒక 99 సంవత్సరాలు అర్థమైన పాపాలు చేసి ఇంకో సంవత్సరాలు చనిపోతాను అనగా యేసుక్రీస్తు వారిని నమ్ముకుని అన్ని పాపాలు మానేస్తున్నాను అంటారు. అన్ని పడిపోయిన తర్వాత ఆయన దేవుడు చేస్తే మీరు పరలోకం వస్తుంది మీకు కూడా అని చెప్పేసి అన్నారు. ఆయన మాస్టర్ ఆయన ఇప్పుడు అక్కడ దైవ చిత్తం ఏంటనేది తెలుసుకోకుండా మన ఒపీనియన్స్ చెప్పకూడదు కదా. ఇప్పుడు 99 సంవత్సరాలు పాపాలు చేసి ఏ ఇంటెన్షన్ తో చేసావు? 99 సంవత్సరాలు ఏ ఇంటెన్షన్ తో పాపం చేసావు నువ్వు? లెట్ మీ కంప్లీట్ లలిత్ గారు. 99 సంవత్సరాలు నువ్వు ఏ ఇంటెన్షన్ తో పాపం చేసావు? నీ బుద్ధి ఏంటి? నీ ఉద్దేశాలు ఏంటి? నీ హృదయ రహస్యాలన్నీ ఆల్రెడీ దేవుడు అన్నీ ఆయనకి తెలుస్తాయి కదా. అది ఏ మతమైనా సరే. ఇప్పుడు నేను దొంగనై ఉండి, నేను కేటుగాడిని అయి ఉండి ఆయన్ని మనిషిని చీట్ చేయగలను, దేవుని చీట్ చేయలేను కదా. ఇప్పుడు నేను మారిపోయిన బాబు నాకు పరలోకి ఇచ్చే అంటే ఇచ్చేస్తే ఆయన దేవుడు కాదు, ఈడు భక్తుడు కాదు. చాలా చెప్పేవాడు తప్పు. నిజమైన మారు మనస్సు, నిజమైన పశ్చాత్తాపం, నిజంగా రిపెంటెన్స్ అనేది వచ్చి వాడు నిజంగానే కృంగిపోతే నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుందంటే గొంగళ పురుగులోంచి సీతాకోక చిలుకగా మారినట్టు వర్ణశోభితంగా ఉంటది. ఆ వర్ణశోభితమైన జీవితం ఎలా ఉంటుందంటే 10 మందికి ఉపయోగపడుతూ 10 మందికి మేలు చేస్తూ ఉంటుంది తప్ప ఇక్కడ రిపెంటెన్స్ వచ్చిన తర్వాత గురించి మాట్లాడుతున్నాను. లలిత్ గారు, నేను అనే నెక్స్ట్ లైఫ్ ఇక్కడ రిపెంటెన్స్ వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత లైఫ్ గురించి మాట్లాడుతున్నాను. రిపెంటెన్స్ వచ్చింది, రిపెంటెన్స్ పొందామని చెప్తున్న పాస్టర్స్ వృత్తిలో ఉంటున్న వాళ్ళు అత్యాచారాలు చేస్తున్నారు, ఇందాక వరకు అదే మాట్లాడుకున్నామండి. లలిత్ గారు ఒక మాట అండి, ఒక మాట. ఈవెన్ నాలుగైదు ఇప్పుడు దాకా క్రిస్టియన్ కేసులన్నీ కూడా తప్పుడు కేసులు. ఎందుకంటే మత ప్రచారాన్ని అడ్డుకున్న సందర్భంలో కేవలం మత ప్రచారాన్ని అడ్డుకున్నారని కేసులు పెట్టాలి. ఇప్పుడు లలిత్ గారు అలాంటి వాళ్ళు హిందూ మతంలో లేరా? బొచ్చుడు మంది ఉన్నారు కదా. ఈ వాదన ఇలా కాదండి. లలిత్ గారు దయచేసి ఏమనుకోకండి. నేను మీకు కుదిరితే, అదేవిధంగా విజయప్రసాద్ రెడ్డి గారు కుదిరితే కలిపి కూర్చోబెట్టి డిబేట్ కు ప్లాన్ చేద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లలిత్ గారు. ఏదో రోజు కలిసి మాట్లాడదాం తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. రైట్. ఇప్పుడు అన్ని మతాల్లో ఉన్నారు కదా దొంగలు. పాస్టల్ అంటాడు ఏంటి ఆయన? హిందూ మతంలో లేరా నకిలీ బాబాలు, దొంగ బాబాలు బోచుడు మంది ఉన్నారు. బోలే బాబా అనేటోడు అందరూ ఎవరు మాట్లాడలేదు ఇల్లు. ఆయన ఒక మాట అన్నాడు లలిత్ గారు, క్రిస్టియానిటీలో ఎవరైనా తప్పు చేస్తే విజయప్రసాద్ రెడ్డి గారు ఖండిస్తాడు, అది నాకు నచ్చింది అన్నాడు ఆయన. మరి బోలే బాబా అనేటోడు మోసగాడే కదా. ఎంతమంది మట్టి కోసం వెళ్ళి తొక్కి చచ్చిపోయారు కదా వేలాది మంది. ఆ మాయలో మరి వీళ్ళందరూ కలిసి ఖండించాలి కదా. ప్రక్షాళన, ఇప్పుడు మన ఇంటిని మనం ప్రక్షాళన చేసుకోకుండా, మన ఇంటిని మనం శుభ్రం చేసుకోకుండా ఎప్పుడు ఎదుటోడు గురించి ఆలోచించడం ఏంటి? తప్ప కదా. కానీ అంటే ఈ వ్యవస్థలో ఏముందంటే ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఎప్పటికి కాదు. సమాధానం చెప్పలేకనే ప్రశ్న అడుగుతారు. నేను అలా అడగలేదు కదా. ఆయన అడిగిన ప్రతిదానికి సమాధానం ఇచ్చాము. కావాలంటే ఆన్ రికార్డ్ చూసుకోండి. ప్రతిదానికి సమాధానం ఇచ్చా కూడా ఆయన ఇంకా ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు. ఆయన నాది అయిపోయాక ఆయన కొత్త ప్రశ్న వేస్తున్నాడు. కాల్ కట్ అయిపోయింది. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా, మీరు డిబేట్ సిద్ధమా లలిత్ కుమార్ గారు? ఎవరితో అయినా. కానీ ఇక్కడ నేను క్వశ్చన్ మీకు ఒక ఆన్సర్ ఇవ్వాలి. నేను డిబేట్ కూర్చుంటే
వాళ్ళ గ్రంథాల్లో ఉన్న వాటి గురించి కూడా నిస్సంకోచంగా మాట్లాడాల్సి వస్తుంది. మీరు మాట్లాడాలి, మీకు పాయింట్ వినండి ముందు. నిస్సంకోచంగా మాట్లాడేయాలి. అలా మాట్లాడినప్పుడు కొంతమంది హైందవ సోదరులు నొచ్చుకుంటారు, అరే వీడు మా గ్రంథాల్లో ఉన్నవన్నీ బయట పెట్టేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అని నొచ్చుకుంటారు. ఇప్పుడు నేను అలాంటి డిబేట్ చేసే ముందు ఈసారి నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఒక వీడియో పెడతా యూట్యూబ్లో. ఈ క్రాంతి అనే ఆయన లలిత్ కుమార్ని లేకపోతే ఎవరినో తీసుకొచ్చి నాకు డిబేట్ పెడతానని అన్నాడు. నేను వస్తున్నాను, ఐఎమ్ అగ్రి విత్. అయితే నేను ఇప్పుడు ఓపెన్ గా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. పురాణాల్లో కానీ గ్రంథాల్లో కానీ చాలా విషయాలు ఓపెన్ గా మాట్లాడాల్సి ఉంటుంది. మీ దేవుళ్ళ గురించి కొన్ని కార్యాలు ఉన్నాయి మీ గ్రంథాల్లో, ఓపెన్ గా నేను మరి చెప్పాల్సి ఉంటుంది. విత్ రెఫరెన్సెస్ తో చెప్తాను, కల్పితాలేం కదా, నిజాలే రాయబడినవే చెప్తాను. అలా చెప్పినప్పుడు మీరు నా మీద ఏది వేషం పెట్టుకోనని మాట ఇస్తే అప్పుడు మాట్లాడతాను నేను చెప్తాను. భయపడుతున్నారు, భయం అంటారు, ఇబ్బంది పెడతారేమో అంటారు. ఆ భయం ఉంటే అసలు ఎక్కడైనా ఉంటా, అసలు కృష్ణుడా క్రీస్తు డిబేట్కి వెళ్తానా? నేను ఆలోచించేది నా బంధువుల గురించి. భయపడను, బాధపడతారు వాళ్ళని. మీకు అర్థమైందా? నేను వాళ్ళకిలాగా రాధా మనోహర్ దాస్ లాగా, రాధా మనోహర్ దాస్ బొకడా బైబిల్ అన్నాడు మొన్న ఎక్కడో కూర్చొని. నేను అనలేను అలాగా. అతనికంటే మొండినా కొడుకుని, ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో చెప్తున్నా. సో నేను అన్న అలాగా. ఎందుకంటే నేను ఒక మనిషిని మనిషిగా చూడాలి, అతని విశ్వాసాన్ని గౌరవించాలనుకున్నప్పుడు నేను అతని గ్రంథాన్ని కానీ అతని దేవుళ్ళు కానీ దూషించకూడదు. నేను మొన్న కూడా ఒకటే చెప్పా, మా నాన్ననంటే నాకు ఎంత కోపం వస్తుందో మీ నాన్ననంటే మీకు అంతే కోపం వస్తుంది. మీ నాన్నని నేను గౌరవించినప్పుడు మా నాన్నని మీరు గౌరవిస్తారు కదా. కానీ మీరు పద్దాక మా నాన్నని బూతులు తిడుతున్నారంటే సహనం చచ్చిపోయినప్పుడు నేను ఏం చేయాలి? మీ మీద మాత్రమే యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇలాంటి డిబేట్లు ఎలా ఉంటాయంటే మొత్తం హైందవ సమాజం అంతా లలిత్ కుమార్కి వెళ్ళిపోద్ది. అప్పుడు వాళ్ళందరికీ విజయప్రసాద్ రెడ్డి శత్రువు అవుతాడు. మొత్తం క్రైస్తవ సమాజం అంతా నా పక్క వచ్చేస్తుంది, లలిత్ కుమార్ శత్రువు అవుతాడు. ఇది అవసరమా? రేపు పొద్దున మన పిల్లలు కొట్టుకు చావాలా? అదా మన ఉద్దేశం? కత్తులు తీసుకుని క్రాంతి కొడుకు నా కొడుకు నరికి, నా కొడుకు నరికి, నేనేం చెప్తా అంటే అది మంచి పద్ధతి. దీంట్లో అంటే ఒక డిబేట్ కానీ ఎవరైనా కూడా వాట్ ఎవర్ బి, అంటే క్రైస్తవ సోదరులు కావచ్చు, హిందూ సోదరులు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, ఒక సబ్జెక్ట్ లాగా తీసుకొని దాంట్లో ఉన్న అంశాలను నేర్చుకోవడంలో అది తప్పలేదు. అలాగైతే పర్సనల్ గా తీసుకొని ఇప్పుడు నేనేం చెప్తానంటే, నేను ఇన్నాళ్ళ నా క్రిస్టియన్ పరిచర్యలో ఏ దేవుణ్ణి దూషించలా. గతంలో కొన్ని పరుష పదజాలము ఉపయోగించి కొంతమంది మనుషుల గురించి మాట్లాడినప్పటికీ దేవుళ్ళను దూషించడం కానీ ఇలాంటివి చేయడానికి నేను ఇష్టపడలా. ఒకటి రెండు సందర్భాల్లో మనుషుల గురించి మాట్లాడా, మనుషుల మీద కోపం వచ్చి నేను కూడా మీ దేవుడిని ఎలాగంటే నువ్వు ఏం చేస్తావా అని అడిగా. అప్పుడు కూడా నేను సారీ చెప్పాలా అనకూడదని. ఇప్పుడు మీ రాముడిని లేకపోతే పనుడని, మీ కృష్ణుడిని ఏదో మా కారు డ్రైవర్ అని నేను పోలిస్తే నీకు ఎలా ఉంటుందా, నొప్పుకుండదా అని అడిగా. మా ఇంట్లో పనుడని మీ దేవుడిని అంటే నీకు నొప్పుకుండదా అంటానరా, నువ్వు రాస్తావా దాన్ని, తప్పు కదా అని అడిగా ఒక అతన్ని. నాకు దానికే బాధేసింది. అలా అనుండాల్సింది కాకుండా తప్పురా బాబు అలా అనకూడదు, వాడేదో గడ్డి తిన్నాడని నేను మళ్ళీ అంత పౌరుషంగా మీ దేవుడిని నేను ఇలాగంటే నువ్వేం చేస్తారని అడగటం తప్పే కదా అని నేను రియలైజ్ అయ్యి సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు నన్ను అడగలా, నా అంతటి నేనే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టా. ఎవరికైనా ఒత్తిడి కాల్స్ ఏమైనా వచ్చినాయా? లేవరా నాకు ఎవరు చేయడం అలాగా. చెప్పే పాయింట్ ఏంటంటే, అలాగే ఎవరైనా మీరు ఏమైనా బాధపడితే నా తమ్ముళ్ళారా అన్నలారా మన్నించండి నాయన, నా ఉద్దేశం అది కాదని కూడా చెప్పాల్సి వచ్చింది గత 4-5 సంవత్సరాల కిందట. నేను ఏమంటానంటే, ఇప్పుడు నా బంధువుల్లో ప్రాణం నేనంటే వాళ్ళకి, మీరు నమ్మాలి, నేనంటే ప్రాణం ఇచ్చేస్తారు వాళ్ళు. మా బావలు, మా బంధువులు అందరూ కూడా మేమందరం అంత క్లోజ్ ఉంటాం. పనికి పని వచ్చిందంటే పక్క వచ్చి నిలబడతారు వాళ్ళు. ఇక్కడ మతాలు గీతాలు ఉండవు, ఎందుకంటే నేను వాళ్ళ రక్తం. సో యూఆర్ ఆల్ వన్ కమ్యూనిటీ. సో కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ డిబేట్లు జరిగినప్పుడు, ఇప్పుడు డిబేట్లు జరగకుండానే చాలా వీడియోలు పెడుతున్నారు వీళ్ళు. బైబిల్ని తిడతారు, యేసుప్రభుని తిడతారు, నోటుకు వచ్చినట్టు వాగుతారు. అలా డబ్బులు వస్తున్నాయో నాకు తెలియదు. అది తప్ప కదా మీరు చెప్పండి క్రాంతి గారు, తప్ప కదా మీరు చెప్పండి? తప్పే కదా అది. నేను ఎప్పుడు ఏ దేవుణ్ణి దూషించను. మా ఇంటికి మన రాముడి జెండాలు కట్టారు, అరే తీసేండ్రా అంటే తీసేస్తారు. వెలంపేట రామాలయం ఓపెనింగ్ అయింది, వెలంపేటలో వెలమల రామాలయం అది. వాళ్ళు జెండాలు కట్టుకుంటున్నారు వీధిలో. నాకు తెలిసిన వాళ్ళే, నా పరిచయస్తున్న స్నేహితులు వాళ్ళు. అరే తమ్ముళ్ళు తీసేయండి రా, మా ఇంటికి కట్టకండి అంటే అలాగే అన్నాను తీసేస్తారు వాళ్ళు. కానీ నేను అలా కట్టుకుంటారు నాన్న మీ ఇష్టం. రాముడి జెండాలు మా ఇంటికి కూడా కట్టుకుంటూ హ్యాపీగా వీధంతా అలంకరించుకున్నారు వాళ్ళు. ఎప్పటికీ అలాగ ఉన్నాయి, పాతపడిపోయిన జెండాలు. జరిగి 2-3 నెలలు అవుతుంది. నేను ఏం తీయమని చెప్పలేదు వాళ్ళకి. నాకు అడ్డే ఉంది, బయట కట్టుకున్నారు ఎక్కడో చివర. నా తప్పే ఉంది, వదిలేశాను. అంటే నా భావజాలం అది. గౌరవించాలి ఇతర మతాలను అనేది. రైట్. అంటే ఇప్పుడు నేను చెప్తా ఉన్నా కదా, ఇప్పుడు నేను ఏ దేవుడిని దూషించను, ఏ దేవతని దూషించడం ఒప్పుకోను. అడిగే స్కోప్ నీకు ఉన్నప్పుడు పడే ఓర్పు కూడా ఉండాలి కదా మరి. రైట్. అట్లాంటి వ్యక్తులతో ఖచ్చితంగా లలిత్ కావచ్చు, లేకపోతే కరుణాకర్ సుగుణ వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ మీడియా విధంగా నేను చెప్పేది ఏంటంటే, రాధా మనోహర్ దాసు చాలా దుర్మార్గంగా బైబిల్ గురించి మాట్లాడతాడు. అదే విధంగా నేను కూడా మాట్లాడితే అతను తట్టుకోలేడు. చాలా ఉన్నాయి గ్రంథాల్లో, మీరు చెప్తే నంబర్ నేను చదివా, నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. అవన్నీ నేను ఓపెన్ గా మాట్లాడేస్తే వాళ్ళు తట్టుకోలేరు. నేను ఇప్పుడు రాధా మనోహరం దృష్టిలో పెట్టుకుని 4 గ్రంథాల గురించి మాట్లాడితే, మంచోళ్ళు చాలా మంది హైందవ సోదరులు ఉన్నారు, వాళ్ళు ఏం పుస్తకాలు వేసి చదవరు, వాళ్ళు ఏదో వాళ్ళ భక్తాలు చేసుకుంటారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, వాళ్ళు హట్ అవుతారు. అప్పుడు మన దేశంలో మనం బతకడానికి అది ఉపయోగపడదు. ఇప్పుడు నేను కరుణాకర్తో కూడా గతంలో ఒకటే చెప్పాను, నా కొడుకు వచ్చి నీ కొడుకున్నరికి, నీ కొడుకు వచ్చి నా కొడుకున్నరికి, అదా మనం సృష్టించాల్సిన భావి భారతం.
భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేశాం. అది ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా ఒకటే. నువ్వు రోడ్డు మీద వెళ్ళిపోతుంటావు, లారీ గుద్దేస్తుంది, రక్తపు మడుగులో పడి కొట్టుకుంటుంటావు. నీ మతం వాడే రావాలి. అప్పుడు వస్తాడా? రాడు. హిందూ ముస్లిం వస్తాడు, ఏం చేస్తావు? క్రిస్టియన్ వస్తాడు, ఏం చేస్తావు? నీకు రక్తం అవసరం, హిందూ రావాలని కోరుకుంటావా? అప్పుడు ఎవడొస్తే ఆడే దేవుడు. ఇప్పుడు ముస్లిం వచ్చాడు, రక్తం ఇచ్చాడు, ఎక్కించుకోవా? హిందూ వచ్చాడు, రక్తం ఇస్తాడు, ఎక్కించుకోవా? క్రిస్టియన్ వచ్చాడు, రక్తం ఇస్తాడు, ఎక్కించుకోవా? లోపలికి వెళ్ళక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ ఏ మతం ఎవరికి తెలియదు, కానీ ప్రస్తుతానికి నీకు అతనే దేవుడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు. హిందూ అయి ఉండొచ్చు, ముస్లిం అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, జైనుడు అయి ఉండొచ్చు, సిక్ అయి ఉండొచ్చు, బుద్ధిస్ట్ అయి ఉండొచ్చు, ఏ మతాన్ని నమ్మని నాస్తికుడు అయి ఉండొచ్చు, ఎత్తిస్ట్ అయి ఉండొచ్చు, భగత్ సింగ్ లాగా. భగత్ సింగ్ ఎవరిని ఏ దేవుని నమ్మలా. సో కాబట్టి మరి ఏం చేస్తావు? అక్కడ నీకు మత ప్రస్తావన అభివృద్ధికి, మానవత్వానికి, మంచితనానికి, సహాయానికి పనికిరాదు. రైట్. సో కాబట్టి మతాల పేరుతో దూషించడం మానేయండి. రైట్.